బ్రెడ్ బజ్జీ వేస్తున్నా. బ్రెడ్స్ కట్ చేసుకున్నా. ఓకేనా. నెక్స్ట్ స్లేస్ ఆల్రెడీ మా డాడీ చేసిండు. టోటల్ ఇన్ని బ్రెడ్స్ అయినాయి. ఏదో స్తంభం కట్టినట్టుంది. అన్ని బ్రెడ్స్ని ఇట్లా షేప్లా కట్ చేసుకోవాలి. నేను చేసిన. హాయ్ ఫ్రెండ్, ఇప్పుడు మిర్చిల పిండి అంటే శనగపిండిలో ఇప్పుడు బియ్యం పిండి వేయాలి. చూడు మమ్మీ రాలా. కొంచెం మంచి పెట్టింది. ఇప్పుడు ఈ పిండి ఎట్లా మేకప్ చేస్తారో మీరు చూడండి. నేను ఉప్పు తక్కువ ఇస్తున్నాను. ఉప్పు అయితే కారం పొడి వేసి కారం పొడి అయిపోయింది. నీళ్ళు వద్దురా అక్క. కలిపేసుకున్నాం. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఆన్ చేసేసుకున్నాం. ఆయిల్ పోయాలి. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్ ఆయిల్ పోసుకుంటున్నాం మా డాడీ. టోటల్ ఆయిల్ క్వాంటిటీ ఇంత పోసుకో. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఆయిల్ కాగుతుంది. ఆయిల్ మొత్తం మా డాడీ పోసుకుండు. ఇది ఆయిల్ క్వాంటిటీ. ఓకేనా. ఇదిగోండి ఫ్రెండ్ గ్యాస్ స్పీడ్ పెట్టుకొని దబ్బున కాగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, పిండి క్వాంటిటీ ఇట్లా కలుపుకోవాలి. ఇలా బియ్యం పిండి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఇక మొత్తం ఇలా 10 నిమిషాలు కలుపుకోవాలి. బ్రెడ్స్ వేసేసి ఇవి మొత్తం బ్రెడ్స్ వేసేసి పిండి నూనె కాగుతుంది. నూనె కాగుతుంది. ఇది కాగినాక ఇది ఇలా ముంచా వేసేసేయాలి. ఓకేనా. నేను ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తున్నా. 2 కప్స్ ఆఫ్ శనగపిండి, 1 కప్ బియ్యం పిండి, మొత్తం ఇగో ఉప్పు కారం మొత్తం ఇట్లా పల్సగా కలుపుకోవాలి. ఇది కలుపుకొని 5 మినిట్స్ పెట్టుకోవాలి. మీరు ఎంత కలుపుకుంటే దానికి సరిపోతే క్వాంటిటీ బెడ్స్ కట్ చేసుకోవాలి. లేదంటే మాకు అట్లా తెలియదు అంటే ఫస్ట్ మీకు కావాల్సిన బ్రెడ్స్ కట్ చేసుకున్నాక ఇది కలుపుకోండి దాని క్వాంటిటీ. తర్వాత అప్పలోపు ఇగో ఆయిల్ బాయిల్ చేసుకోండి. ఓకేనా. ఆయిల్ బాయిల్ అయ్యేటప్పుడు పక్కన పెట్టండి. తర్వాత వీటిని ఇలా ముంచేసేసేయండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ మొత్తం ఇట్లా బాయిల్ అయిపోయింది. ఒక చిన్న పీస్ వేసుకొని చూడండి. మీకు బాయిల్ అని అనిపిస్తే ఇగో ఈ బ్రష్ని ఇలా ముంచండి. మొత్తం మంచి నీట్గా ఇది తీసుకోవాలి మీరు స్పూన్. ఓకేనా. ఆయిల్ పోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. నాకు కలపడానికి కోసం మా డాడీ కలుపుతుండు. ఆర్డర్ బ్రెడ్ 2 పీసెస్ అయిపోయినాయి. ఇదిగోండి చూడండి. బాగుంటుంది అసలు, క్రిస్పీగా అయితే మన ఇగో ఇదిగోండి దీంతో కలుపుకోవాలి. టిక్ టిక్ టిక్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా కలుపుకోవాలి మంచిగా. ఇవి దగ్గరికి అయినాక దీంతో ఇట్లా చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా వేసుకోవాలి సైడ్కి. బాగుంటుంది క్రిస్పీగా. నూనె జిడ్డుతుంది, కొంచెం దూరం ఉండాలి. నేనే దూరం ఉంటున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ టిష్యూ వేసుకోవాలి. మీ ఇంట్లో టిష్యూ లేకుండా ఏం కావు. టిష్యూ వేసుకోవాలి. పెద్ద ప్లేట్లు వేసుకోవాలి. చిన్నట్లు వేసుకుంటే ఒత్తుకొని మెత్తగా అవుతుంది. ఇట్లా మంచిగా వేసేసుకోవాలి. తర్వాత ఇగో 2 వేయించుకున్నాము. ఇవి వేసేసాలి. నెక్స్ట్ ట్రిప్ బెడ్స్లో ముంచాలి.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే మొత్తం అయిపోయింది. పిండి ఇట్లా వేసుకొని ఇక ఆయిల్ ఇంత అయింది. మీరు కొంచెం తక్కువ పోసుకుని నాకు ఎక్కువ పడ్డది, కొంచెం మీరు తక్కువ పోసుకుని నాకు ఎక్కువ పడ్డది. ఇంత క్రిస్పీగా అయినా తెలుసు, ఇదిగోండి క్రిస్పీ బాగా అయినా తెలుసు అసలు. ఉప్పు కొంచెం పిండి మిగులుతాయిగా, ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి, ఇదిగో బాగుంటుంది. ఉప్పు క్రిస్పీ అని. ఓకే బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కొట్టాను. ఓకేనా, బాయ్.